రీమేక్ చేస్తున్నాడంటే ఎంతలా మార్పులు చేర్పులు చేస్తాడో మనందరికీ తెలిసిన విషయమే. ఓ రీమేక్ హరీష్ శంకర్ చేతిలో పడింది అంటే దాని స్వరూపమే మారిపోతుంది. ఇక అతనికి ఎంతో ఇష్టమైన రవితేజతో హరిశంకర్ రీమేక్ చేస్తున్నాడంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో ఇంకా చెప్పాల్సిన పని లేదు. అజయ్ దేవ్గన్కి రవితేజకి ఎంత వ్యత్యాసం ఉంటుందో రేడ్కి మిస్టర్ బచ్చన్కి కూడా అంతే వ్యత్యాసం ఉంటుంది అని చెప్పాడు హరీష్ శంకర్. మరి ఈ మూవీ ఎలా ఉంటుంది, ఫ్యాన్స్కి నచ్చుతుందా, ఆడియన్స్ మేరకు ఈ సినిమా ఎక్కుతుందా లేదా అన్నది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా కథ విషయంలోకి వస్తే, మిస్టర్ బచ్చన్ అంటే రవితేజ ఓ నిజాయితీ గల ప్రభుత్వ అధికారి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా మిస్టర్ బచ్చన్ ఎన్నో రైడ్లు చేసి ఎన్నో వందల కోట్ల నల్లధనాన్ని వెతికి బయటికి తీశాడు. అలాంటి మిస్టర్ బచ్చన్ను ఓ రైడ్ వల్ల విధుల నుంచి తొలగిస్తారు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ తన సొంతూరికి వెళ్ళి ఒక సొంత ఆర్కెస్ట్రా మొదలు చేస్తాడు. ఊర్లో జక్కి అంటే భాగ్యశ్రీ అంటే హీరోయిన్ని చూసి తొలి చూపులోనే ప్రేమలో